ప్రజాప్రతినిధులు కానివ్వండి, ఇతర పార్టీ నాయకులు మేమందరం కూడా ప్రజల తరపున ప్రజల సమస్యలపైన పోరాడాలని వెళ్ళినప్పుడు అడుగడుగునా మమ్మల్ని ఇబ్బంది పెడతాం జరిగింది. మమ్మల్ని రానిలేదు. ఏకంగా ప్రతిపక్ష నేతని ఇంటి నుంచి బయటికి రానికుండా గేట్ కూడా ఆనాడు తాడి కట్టేస్తాం జరిగింది. మేము ప్రెస్ మీట్ లో గత ప్రభుత్వాన్ని నిలదీస్తే కావాలని మా పైన కేసులు పెడతాం కానివ్వండి, ఏకంగా మా పార్టీ ఆఫీస్ పైన దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు, గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు. ఇట్లా ప్రతిరోజు ఒకరిని జైలుకి తీసుకెళ్తాం, మా పైన దాడులు చేస్తాం. అదే జరిగింది. నేను ఆనాడు ప్రజలందరికీ చెప్పాను. దాదాపు 90 బహిరంగ సభల్లో, యువగలం బహిరంగ సభల్లో ప్రజల ముందల ఎర్రబుక్ చూపించి ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటా, వాళ్ళని వదిలిపెట్టనని ఆనాడు మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించారు. అదేంటి కారణం శ్రీనివాస్ చౌదరి గారు. మొత్తానికి ఏంటంటే దళితుడిని అతని మీద అటాక్ చేసి కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు, ఆ కారణం చేత అరెస్ట్ చేసినాం. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు మీ పార్టీ కార్యాలయాల మీద దాడి కేసు కాదు. ఎందుకంటే దాంట్లో ఇనఫ్ ఎవిడెన్సు, కోర్టు ఖచ్చితంగా చూసే అంశాలకు సంబంధించిన ఎవిడెన్స్ లేకపోవడంతో ఈ జాప్యం జరిగింది అనేది చెప్పకుండానే ఈ కారణం దొరికింది కాబట్టి. వేరే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు, దళిత కుర్రాన్ని భయపెట్టేసి వాళ్ళు మళ్ళీ ఈ రకంగా అంటే న్యాయ వ్యవస్థని పరిహసించే విధంగా మాట్లాడుతున్నారంటారు. అదొక అంశం. రెండోది ఏంటంటే ఈ పెన్ డ్రైవ్, ఈ మొబైల్ ఫోన్లో నిజంగా కీలకమైన డేటా ఏదైనా ఉంటుందా, అదొక అనుమానం. ఒకవేళ లేకపోతే అది ఎందుకు మాయం అవ్వాలి, ఈ అనుమానాలు కూడా వస్తున్నాయి. కానీ ఆయన జాగ్రత్త పరుడు కదా మనిషి, ఈ పాటికి ఆ మొబైల్ని రాష్ట్రాలు దాటించేసి ఉంటాడేమో. ఎందుకంటే ఆయనకి అప్పట్లో పరిటాల దగ్గర ఉన్నప్పటి నుంచి బీహార్ సెక్యూరిటీ ఉంది. ఇవాటికి కూడా ఆయన దగ్గర బీహార్ వాళ్ళు పనిచేస్తుంటారు. వాళ్ళ ద్వారా ఏమన్నా దాటించుంటాడా? సార్ వాసుదేవన్ గారు, మొదట మీకు, డబల్ నైన్ టీవీ వీక్షకులకి, అనలిస్ట్ గోపి గారికి, వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మణరావు గారికి, సుజాత గారు జనసేన నేత ఇద్దరికి కూడా నమస్కారాలు, శుభోదయం. వల్లంనేని వంశీ అరెస్ట్ విషయం పైన అనేక అంశాలను మీరు ప్రస్తావించారు. కానీ తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా అవగాహనతో ముందుకెళ్తా ఉంది. ఈరోజు ఏ పార్టీ కార్యాలయం పైన అయినా సరే, ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే దాడి చేశారా? అటువంటి దుర్మార్గమైన చర్యకి పాల్పడిన వ్యక్తి ఈయన. పార్టీ విమర్శిస్తే, ఒక కార్యకర్తలు విమర్శిస్తే, లేదా తిడితే, లేదంటే ఒక మాట అంటే ప్రెస్ మీట్ పెట్టండి, అంతేగాని మీరు కూడా తిట్టండి. అనేక సందర్భాల్లో మీరు మాట్లాడారు కదా. అంతేగాని పార్టీ ఆఫీస్ మీదకి వచ్చి సత్యవర్ధన్ అనే అతన్ని, వాళ్ళ తమ్ముడిని కిడ్నాప్ చేయటం, అతన్ని కేసుని తీసుకోమని చెప్పటం, చంపేస్తా నీకపోతే అని చెప్తే కారులో పెట్టుకొని ఆ కారు నెంబర్తో మెన్షన్ చేశారు. AP40 GB PG4050 కార్ నెంబర్ అనమాట, కరటా కారు. ఆ కారులో ఈయన తీసుకెళ్లారు, చూపించారు, కేసు వాపసు తీసుకోమని చెప్పి దుర్మార్గంగా ప్రవర్తించారు. సార్ ఒక మాట అడుగుతాను, తెలుగుదేశం పార్టీ కార్యాలయం నీకు విభజన సందర్భంగా కూడా మళ్ళీ సీట్ ఇచ్చి మళ్ళీ నిన్ను గొప్ప నాయకుడు చేసింది. తెలుగుదేశం పార్టీ భిక్షం పెడితే నీ రోజు మానవ మృగలాగా తయారై సభ్య సమాజంలో తిరగకూడదనే ఉద్దేశంతో, ఒక రకంగా చెప్పాలంటే ఈరోజు నీ భార్య వచ్చి అరుస్తా ఉంది, మా ఇంటిని చంపేస్తారని. చౌదరి గారు మీరే మాట్లాడుదురు. ఒక సబ్మిషన్ అండి. ఇప్పుడు ఆయన మానవ మృగంలాగా తయారయ్యాడు ఎప్పుడు? తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, లేకపోతే ఆయన పరిటాల రవి గారి దగ్గర ఉన్నప్పటి నుంచి అంతేనా? సార్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో స్నేహం చేయటంతో పూర్తిగా అసలు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడంటే, వాళ్ళ నియోజకవర్గ ప్రజలు కూడా చిత్రహింసలు పెట్టిన సంగతి కూడా మనకు తెలుసు. అంటే తన ఆస్తి కోసం, ఎర్రమట్టి దెబ్బలు దోసుకోవడం కోసం బావులపాడు, అదే గన్నవరం, ఉంగుటూరు ప్రాంతంలో ఉన్న రైతుల్ని, అదేవిధంగా డిఫార్మసీ ఉన్న పట్టాదారుల్ని, బీఫార్మసీ ఉన్న పట్టాదారులను ఏ విధంగా హింసించి తీశాడో, ఎస్టీసీ కుర్రాళ్ళు వాళ్ళకి ఇచ్చిన పట్టాలను ఏ విధంగా తక్కువ తీసుకొని ఎక్కువ రేటుకి అమ్మాడు. అనేక అంశాలపైన అక్కడ సెజ్జులు ఉన్నాయి. ఆ సెజ్జుల్లో కూడా భూములు ఇచ్చిన వాళ్ళకి పరిహారం చెల్లించుకున్న తన ఖాతాలో వేస్తున్న కూడా మన పవన్ కళ్యాణ్ గారు కూడా కేసు చూశారు.
పవన్ కళ్యాణ్ దగ్గర కూడా వెళ్ళింది. ఆ షెడ్యూల్లో భూములని ఆక్రమించి తినేసిన డబ్బులంతా కూడా ఆయన కూడా విచారణ చేపట్టాడు. సో టోటల్ గా నియోజకవర్గ ప్రజలనే కాదు, పార్టీ నాయకులనే కాదు, పూర్తిగా డబ్బు కోసం యంత్రంగా మారిపోయి మానవ మృగాలు ఎందుకు అన్నానంటే సభ్య సమాజం కూడా ఇటువంటి వ్యక్తులు జైల్లో ఉండాల్సిన వాళ్ళు, అటువంటి వాళ్ళు ఈరోజు సొసైటీ ఉండాలంటే బాధ కలిగించే విషయం ఏంటంటే మనకు పూర్తి స్థాయిలో వాళ్ళ భార్య మాట్లాడుతూ ఉంటే